పార్లమెంటు సభ్యుల సాక్షిగా నరేంద్ర మోడీ రాజ్యాంగ గ్రంథాన్ని కళ్ళకు అద్దుకొని గౌరవించిన విషయం ఇప్పుడు దేశ ప్రజలను ఆకట్టుకుంటుంది. మాటలకే పరిమితమైనటువంటి నాయకుల మాటను నరేంద్ర మోడీ విమర్శించే వారి నోటికి తాళాలు వేసినట్టుగా అనిపిస్తుందని తెలుపుతున్న మేధావులు. ఈరోజు ఉదయం నరేంద్ర మోడీ మహాత్మా గాంధీ మెమోరియల్ కేంద్రం మరియు అటల్ బిహారీ వాజ్పేయి మెమోరియల్ స్థలాలకు వెళ్ళి వారికి పుష్పాలతో నివాళులు అర్పించి వారి కన్న కలలను నిష్టగా కమిట్మెంట్గా దేశ ప్రజలకు సేవలు అందించే శక్తిని ప్రసాదించమని, మానసిక ఆధ్యాత్మిక శక్తిని నరేంద్ర మోడీ కోరుకున్నట్లుగా తెలుస్తుంది. ఈరోజు సాయంత్రం 7 గంటలకు నరేంద్ర మోడీ ఎన్డీఏ పక్షం నాయకుడిగా ఇప్పటికే ప్రకటించిన ఎన్డీఏ మిత్రపక్షాలు మూడవసారిగా నరేంద్ర మోడీ భారత ప్రధానిగా ప్రమాణ స్వీకారోత్సవం ప్రపంచ దేశాలలో సంచలనంగా మారిందని తెలుస్తుంది. ఈరోజు సాయంకాలం భారతదేశ ప్రధానిగా మూడవసారి ప్రమాణ స్వీకారోత్సవం చేయనున్నారు.